గైస్ ఈ జార్జెట్ శారీ నేను 250 ఆ రేంజ్లో తీసుకున్నాను. ఇప్పుడు దీన్నైతే నేను అంబ్రెల్లా ఫ్రాక్ లాగా అయితే కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఫుల్ శారీ తీసుకున్నా. దానికి ఇలా పాలిస్టర్ లైనింగ్ 5 మీటర్స్ తీసుకున్నాను. అండ్ పాలిస్టర్ అంటే కొంచెం మనకి హీట్ వచ్చినట్టు ఉంటుంది కాబట్టి నేను బాడీ పార్ట్ కోసం ఇలా కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నాను. అది మీ చాయిస్. నేను నాకు కంఫర్టబుల్ కోసం అని చెప్పేసి ఇలా కాటన్ లైనింగ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే బాడీ పార్ట్ కోసం కటింగ్ అయితే చేసేద్దాము. సో ఫస్ట్ అయితే నేను బాడీ పార్ట్ కోసం ఇలా లైనింగ్ పీస్ తీసుకున్నాను కదా, దాన్ని ఇలా 4 ఫోల్డ్స్ ఫోల్డ్ చేసా. సో 4 ఫోల్డ్స్ ఫోల్డ్ చేసుకొని టోటల్గా నేను 15 ఇంచెస్ టాప్ పార్ట్ లెంత్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీరు నా అంత పొడుగున్నారంటే అలా తీసుకోండి, లేదా షార్ట్గా ఉన్నారంటే 14 ఇంచెస్ తీసుకోండి. అండ్ ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. సో 6 ఇంచెస్ ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెసే తీసుకోవాలి. తీసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. సో ఇలా లైన్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేయాలి. నా చెస్ట్ లూజ్ వచ్చేసి నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. అడిషనల్గా 2 ఇంచెస్ మార్జిన్ కోసం తీసుకుంటున్నా. సో టోటల్గా 9 + 2 11 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. సో ఇలా మార్క్ చేసుకుని దాన్ని కూడా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకుని ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోండి. అది బ్యాక్ కోసము. ఫ్రంట్ కోసం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి అయితే డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్. 1.5 ఉన్నదేమో బ్యాక్ కోసం అనమాట. సో ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ అయిపోయింది కదా, ఇప్పుడు నడుం పార్ట్ కూడా మనం మార్క్ చేసేద్దాం. సో నా నడుం లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్, అడిషనల్గా 2 ఇంచెస్ మార్జిన్ కోసం తీసుకుని ఈ విధంగా అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి టాప్ పార్ట్ అయిపోయినట్టే. అండ్ ఇది మనం అంబ్రెల్లా కట్ కాబట్టి సైడ్ కించెం దిగినట్టు ఉంటుంది కాబట్టి ఈ సైడ్ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ టు 1 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మార్క్ చేసుకుంటే సైడ్ ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను కట్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసేసుకొని, ఎందుకంటే నెక్స్ట్ డ్రా చేసుకోవడానికి. ఇప్పుడు మనం షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా టోటల్గా. సో ఇందులో నేను 2.5 ఇంచెస్ షోల్డర్ కోసము, 3.5 ఇంచెస్ నెక్ కోసం తీసుకున్నాను. సో ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి ఇలా తీసుకున్నాను. అండ్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నేను టోటల్గా 6 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. అంటే కొంచెం డీప్ ఉండడం కోసం అని చెప్పి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు అంత డీప్ వద్దనంటే 4.5 అలా కూడా తీసుకోవచ్చు. సో 6 ఇంచెస్ అనేది బాగుంటుంది, ఎందుకంటే మనం షోల్డర్ తక్కువ తీసుకున్నాం కదా. అండ్ నెక్ షేప్ అనేది మన చాయిస్. ఇలా బాక్స్లో డ్రా చేసుకున్నాక మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు. నేను ఇలా సింపుల్గా ఈ షేప్ అనేది పెట్టేసాను అనమాట. కొంచెం వీ నెక్ టైప్ లాగా అయితే పెట్టాను. అండ్ ఇక్కడ నేను నెక్ కట్ చేయకుండా ఇలా 2 సైడ్స్ నెక్ షేప్ అనేది డ్రా చేసేసా. ఇలా కట్ చేయకుండా స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, షేప్ కూడా బాగా వస్తుంది. సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని బాక్స్ డ్రా చేసుకొని అందులో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేయొచ్చు. ఫ్రంట్ నెక్ ఏమో ఆ షేప్ కదా. సో బ్యాక్ నెక్ వచ్చేసి సింపుల్గా రౌండ్ షేప్ అయితే పెట్టేసుకుంటున్నాను. మీకు ఇక్కడ కావాలంటే డ్రాప్ షేప్ అలా ఏమన్నా పెట్టుకోవచ్చు, బట్ నాకు కొంచెం సింపుల్గా ఉంటే నచ్చుతుందని చెప్పేసి ఇలా రౌండ్ షేప్ డ్రా చేసేసుకుని నెక్ షేప్ అయితే డ్రా చేసేసా. ఇప్పుడు శారీ పైన 2 పైన సైడ్ పెట్టేసి కట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా టాప్ పార్ట్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక శారీని ఇలా 4 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇది హ్యాండ్స్ కోసం అనమాట. ఇక్కడ హ్యాండ్స్ మీ చాయిస్. సో ఇక్కడైతే నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ మీరు నిలువుగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఎల్బో హ్యాండ్సే కాబట్టి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ నా హ్యాండ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ పెట్టుకున్నాను. అండ్ హ్యాండ్ విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. మనం తీసుకున్న మెజర్మెంట్స్కి 9 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ డౌన్ తీసుకుని ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎస్ షేప్ వచ్చేలాగైతే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. సో 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని పైన పాయింట్ కింద పాయింట్ని ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకోండి. సో మీరు ఎగ్జాక్ట్గా ఎం సైజు మీకు ఫిట్ అవుతుందంటే నేను చూపించే మెజర్మెంట్స్తో చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకుని కట్ చేసేసుకున్నా. ఇప్పుడు మిగిలిన శారీ అంతటిని నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. అది ఎలా అంటే, సో శారీని మిగిలిన దాన్ని ఇలా ఫస్ట్ 2 ఫోల్డ్ చేసుకోండి, తర్వాత ఇంకొక ఫోల్డ్. ఇప్పుడు ఇది 4 ఫోల్డ్స్ అయింది కదా. సో 4 ఫోల్డ్స్ అయిన తర్వాత ఇప్పుడు సమోసా మాత్రలో ఫోల్డ్ చేయాలన్నమాట. ఇటు సైడ్ క్లోజ్డ్ సైడ్ ఇప్పుడు ఓపెన్స్ ఉంటాయి కదా, 4 ఓపెన్స్. ఆ ఓపెన్స్ వచ్చేసి క్లోజ్డ్ సైడ్ ఇలా కోన్ షేప్లో అయితే మనం మడత పెట్టాలన్నమాట. సో దీన్ని సమోసా ఫోల్డింగ్ అంటారు. సో వీడియోలో మీకు క్లియర్గానే అర్థమవుతుందని అనుకుంటున్నా. ఓపెన్ సైడ్స్ని ఇలా క్లోజ్డ్ సైడ్స్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మన టాప్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఏదో ఒకటి తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 మడతలు వేసుకోండి. 4 మడతలు వేసుకుని
పైనుంచి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు వదులుకొని మార్క్ చేసుకోండి. సో మార్క్ చేసుకున్నాక మనకి ఇప్పుడు పైనుంచి కింద వరకు ఎంత వచ్చింది అనేది మెజర్ చేయండి. మీరు సేమ్ నా మెజర్మెంట్స్ యూస్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా 6 వస్తుంది. సో ఇంకా సేమ్ మెజర్మెంట్స్ అయితే మీరు అలా మెజర్ చేయక్కర్లేదు. డైరెక్ట్గా పైనుంచి 6 ఇంచెస్కి ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఈ షేప్ వస్తుంది, పైనుంచి 6 ఇంచెస్ వస్తే. సో ఇలా మనం మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనం మనకి కింద ఎంత పొడుగు కావాలనుకుంటున్నామో అంత పొడుగు మీరు పెట్టుకోండి. ఫ్లోర్ టచ్ అయితే మీకు ఎంత వస్తుంది, లేదా 3/4 అయితే ఎంత వస్తుంది అనేది చూసుకోండి. ఇక్కడ నాకైతే నేను మోకాలకి కొంచెం కిందకుంటే చాలని అనుకుంటున్నాను. సో అందుకే 32 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను. పైనుంచి కాదండి, మనం కింద ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా రౌండ్ షేప్, అక్కడ నుంచి కిందకి 32 ఇంచెస్ అనమాట. సో అక్కడ నుంచి ఇలా కిందకి 32 ఇంచెస్ వచ్చేలాగా మనం ఇలా కొంచెం జరుపుకుంటూ మార్క్ చేసుకోవాలన్నమాట. ఒకే చోటుని మార్క్ చేసుకున్నామంటే మళ్ళీ ఎగుడు దూకులు వచ్చేస్తే నేను ఎలా అయితే టేప్ కదులుతున్నానో సో మీరు కూడా సేమ్ అలానే కదుపుతూ మీరు ఎంతైతే మెజర్మెంట్ పెట్టుకున్నారో ఆ మెజర్మెంట్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఆ మార్క్స్ అన్నిటినీ ఇలా రౌండ్ షేప్లో అయితే మనం డ్రా చేసుకోవాలన్నమాట. రౌండ్ షేప్ డ్రా చేసుకుంటే ఏమవుతుందంటే మనం కట్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. అలా డాట్స్ పెట్టుకుని వచ్చేస్తే మళ్ళీ ఎగుడు దిగుడు కట్ చేస్తాం కదా. సో ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాక నేను పైన కింద కూడా కట్ చేసేసా. సేమ్ ఇలానే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డ్ చేసుకుని నేను కట్ చేసేసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 30 ఇంచెసే తీసుకున్నా, ఎందుకంటే లైనింగ్ కొంచెం తక్కువ ఉండాలి కదా. సో మనకి ఓపెన్ చేస్తే ఇలా వస్తాయి అన్నమాట. ఇవి 2 మడతల్లో ఉన్నాయి, మొత్తం ఫుల్ సర్కిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన స్టిచ్చింగ్ ఏంటంటే నేను ఇందాక టాప్ పార్ట్ లైనింగ్ వేరే వేస్తానని అన్నాను కదా, ఇది కలర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అలా అయితే. సో అందుకే నేను లైనింగ్ ఫ్యాబ్రిక్లోనే పాలిస్టర్ అడుగును వేసి ఆ 2 జాయిన్ చేసేసి ఇప్పుడు కాటన్ లైనింగ్ మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో దాన్ని ఇలా పైన వేయాలన్నమాట. సో ఇలా పైన వేసి నెక్ చుట్టూరు మార్క్ వేసేసుకోండి. మీరు కింద లైనింగ్ అటాచ్ చేసుకోకపోయినా పర్వాలేదు, నాకు కావాలని చెప్పి నేను చేసుకున్నాను అంతే. ఇది బ్యాక్ పార్ట్, సో అందుకే నేను థ్రెడ్స్ అటాచ్ చేస్తున్నాను. థ్రెడ్స్ అటాచ్ చేయడానికి పైనుంచి ఒక 2 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకుని థ్రెడ్స్ని ఇలా స్టిచ్ చేసేటప్పుడు పెట్టుకుంటే మనకి సీమ్లెస్గా ఉంటుంది అనమాట, లోపలికి గుచ్చుకున్నట్టు ఉండదు. ఇలా లోపలికి పెట్టేసి పైనుంచి ఒక స్టిచ్ వేసేసేయండి. మన నెక్ ఏదైతే మార్క్ చేసుకున్నామో దాని మీద స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకుని ఇలా చిన్న కట్స్ పెట్టుకుంటే ఈజీగా టర్న్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇలా లోపలికి మడత పెట్టి సో పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకున్నారంటే ఈజీగా లోపలికి ఇంకా పైకి లైనింగ్ పార్ట్ ఏం కనిపించకుండా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా వేయడం వల్ల మనం బక్రం షీట్ వేసి నెక్ ఎలా అయితే పెట్టుకుంటామో అలా ఉంటుంది. ఇలా పైన ఒకసారి స్టిచ్ వేయడం వల్ల సో చూసారా, ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకున్నాక మళ్ళీ పైనుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకొని మళ్ళీ చుట్టూరు ఒక స్టిచ్ వేసేసుకొని అడిషనల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసేయండి. చూసారు కదా, నేనైతే కట్ చేసేసా. సేమ్ ఇలానే ఫ్రంట్ పార్ట్ని కూడా నేను రెడీ చేసేసుకున్నాను. 2 ఒకేలా ఉంటాయని చెప్పి నేను చూపించలేదు, సేమ్ 2 ఒకలాగానే. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నేను మీరు పిక్లో చూసే ఉంటారు కదా, సైడ్ ఎలాస్టిక్ పెడదామని అనుకుంటున్నాను. సో దానికోసము డైరెక్ట్గా ఎలాస్టిక్ని మధ్యలో పెట్టి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. బట్ నేను తీసుకునే ఎలాస్టిక్ మీద స్టిచ్ పడట్లేదు. సో అందుకే ఏం చేస్తున్నానంటే ఒక బెల్ట్ లాగా స్టిచ్ చేసుకుని ఆ బెల్ట్ని అటు ఇటు స్టిచ్ చేసేసి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఎలాస్టిక్ పెడదామని అనుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉన్న ఎలాస్టిక్ స్టిచ్ పడుతుందంటే డైరెక్ట్గా స్టిచ్ వేసేసేయండి. నాకు ఇక్కడ స్టిచ్ పడకపోవడం వల్ల నేను ఇలా అటు ఇటు స్టిచ్ వేయాల్సి వచ్చింది బెల్ట్ పెట్టి. సో ఇప్పుడు మనం తీసుకునే ఎలాస్టిక్ మనం తీసుకునే హ్యాండ్ లెంత్ కంటే ఒక 2-3 ఇంచెస్ తక్కువ ఉండేలాగా చూసుకోండి. తక్కువ ఉండేలాగా చూసుకుని ఇలా ఒక సైడ్ పిన్ పెట్టేసుకుని ఇలా లోపలికి తీసేసుకున్నామనంటే మనకి ఇలా మంచిగా ఫోల్డింగ్స్ వస్తాయి. సో మీకు ఫోల్డింగ్స్ ఎంతవరకు కావాలో చూసుకోండి. మీకు సరిపోతున్నాయి అంటే అదే లెంత్ ఉంచేసేయండి, లేదు రావట్లేదంటే అడిషనల్గా ఏమన్నా మనకి ఆ ఎలాస్టిక్ ఉందంటే దాన్ని కట్ చేసేసేయండి. అటు ఇటు కూడా ఎలాస్టిక్ కదలకుండా స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ చూసారా, నాకు ఫోల్డింగ్స్ ఎక్కువ రావడం కోసం ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తాం మళ్ళీ. చూసారు కదా, మనకి ఫైనల్గా హ్యాండ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ కింద మనం బెల్ట్ వేయాలి కదా మరి, సో దానికోసం ఒక 2 ఇంచెస్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం స్టిచ్ వేసేసుకొని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటే హ్యాండ్ కూడా రెడీ అయిపోయినట్టే. సేమ్ ఇలాగనే ఇంకొక హ్యాండ్ కూడా మనం రెడీ చేసేసుకోవచ్చు. మీరు ఇదంతా అవసరం లేదంటే డైరెక్ట్గా నార్మల్ హ్యాండ్స్ పెట్టేసుకోవచ్చు. ఈ మధ్యన ఈ మోడల్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది కదా, సో అందుకే నేను ఈ మోడల్లో హ్యాండ్స్ పెట్టాలనుకున్నాను. సో హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం టాప్ పార్ట్స్ 2 కూడా షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేసుకోండి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేనైతే డబుల్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఒకదానిపైన ఒకటి ఉండేలాగా చూసుకోండి. ఇందాక నేను ఫ్రంట్ లోతు తీయలేదు కదా, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు చేద్దామని చెప్పి నేను తీయలేదు. సో ఫ్రంట్ ఎటు సైడ్ వచ్చిందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ మిడిల్
మనం షోల్డర్ జాయిన్ చేసిన మిడిల్ ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఫస్ట్ ఒక హాఫ్ స్టిచ్ చేసుకోండి, తర్వాత ఇంకొక హాఫ్ స్టిచ్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే హ్యాండ్ నీట్గా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది, మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు. అదే మీరు ఎక్స్పర్ట్స్ అయితే డైరెక్ట్గానే స్టిచ్ చేసుకోవచ్చు, కానీ మనం బిగినర్స్ కదా, సో ఇలా హాఫ్ ఒకసారి స్టిచ్ చేయడం వల్ల నీట్గా వస్తుంది. సేమ్ ఇలానే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసా. అండ్ మస్ట్ అండ్ షుడ్ హ్యాండ్స్కి కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి, లేదంటే త్వరగా ఊడిపోయే ఛాన్సెస్ వస్తాయి. సో ఇప్పుడు మనకి టాప్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాం. సో బాటమ్ పార్ట్స్ మనం లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. సో ఇలా స్టిచ్ వేసేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని టాప్ పార్ట్కి జాయిన్ చేయాలి కదా. ఎలా జాయిన్ చేయాలంటే ఫస్ట్ ఇది మనకి అంబ్రెల్లా కట్ కాబట్టి సాగిపోతుంది, అందుకే ఫస్ట్ ఇలా అంబ్రెల్లా ఏదైతే మనకి మిడిల్ కట్ చేసుకున్నామో దాన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ఒక మార్క్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా టాప్ పార్ట్ని కూడా ఇలా ఒక హాఫ్కి ఫోల్డ్ చేసి ఒక పాయింట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్, ఆ మిడిల్ పాయింట్ ఒక దాని మీద ఒకటి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. మనం అదే ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ చేసామంటే ఇది క్రాస్ కట్ కాబట్టి సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఇలా మిడిల్ పాయింట్స్ ఐడెంటిఫై చేసుకుని ఇలా ఒక దానిపైన ఒకటి అంటే మంచు పైన మంచు పెట్టేసి ఇలా ఒక పిన్ పెట్టేసుకుని ఆ చివరి నుంచి చివరకు స్టిచ్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది, ఎగుడు దిగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. సో ఈ మెథడ్ ట్రై చేయండి మీరు. అంబ్రెల్లా కట్ అంటే అంబ్రెల్లా కట్కే ఎక్కువ ఇలాగా, ఎందుకంటే సాగిపోతుంది కాబట్టి, నార్మల్ దానికైతే ఇంత అవసరం లేదు. సో ఇలా దీనికి కూడా మనం డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి జాయిన్ చేసేసుకున్నాక. సో చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. సేమ్ ఇలానే ఇంకొక సైడ్ కూడా మనం జాయిన్ చేసేసుకున్నాక ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకుని మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ మార్క్ చేసేసుకోండి పిన్స్ పెట్టేసుకొని. అండ్ ఇది ఎలా జాయిన్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఎందుకు అంటే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని విడివిడిగా జాయిన్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నడుము వరకు ఒక స్టిచ్ వేసుకోండి. ఇలానే చేయాలని ఏం లేదు, నేను ఇలా చేస్తాను అందుకే మీకు చూపిస్తున్నాను. సో నడుము పార్ట్ వరకు ఒక స్టిచ్ వేసుకున్నాక తర్వాత మిషన్ పక్కకు తీసేసి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి జాయిన్ చేసేసేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసాక మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి తోసేసి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేయండి. రెండు కలిపి జాయిన్ చేయొద్దు, ఎందుకంటే ఫ్లేర్ మెయిన్ ఫ్యాబ్రికే ఎక్కువ ఉంటుంది కదా. సో దానివల్ల విడివిడిగా రెండు జాయిన్ చేసేసాక ఇప్పుడు ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి ఇలా సైడ్కి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. సేమ్ ఇలానే ఇంకొక సైడ్ కూడా వేసేసుకోండి, మనకి డ్రెస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వెనక హ్యాంగింగ్స్ ఎలా చేయాలనేది చూపిస్తాను. నేను రెండు పెద్ద పార్ట్స్ తీసుకున్నాను, 4 ఏమో చిన్నవి తీసుకున్నా. పెద్దవాటి సైజ్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట, చిన్నవేమో 4 ఇంచెస్. ఇలా 4 థ్రెడ్ పీసెస్ తీసుకున్నా 5 ఇంచెస్ పొడుగు ఉండేలాగా. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలనంటే మనకి మెయిన్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, వాటికి రెండింటికి కలిపి స్టిచ్ చేసేయండి. అంటే రెండు కలిపి మనకి మెయిన్ థ్రెడ్ ఉంటుంది కదా దానికి కలిపి స్టిచ్ చేయండి. అంటే ఈ మోడల్ అని కాదు, ఈ మోడల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అంటే అంబ్రెల్లా వాటికే కాదు బ్లౌజెస్ కూడా బాగుంటాయి ఈ టైప్ ఆఫ్ హ్యాంగింగ్స్ మనం థ్రెడ్ హ్యాంగింగ్స్ చేసుకున్నామనంటే. సో చూసారు కదా నేను రెండు కలిపి ఇలా థ్రెడ్కి అయితే అటాచ్ చేసేసా. ఇప్పుడు ఈ రెండు విడివిడిగా మనం చిన్నవి ఉంటాయి కదా 4 ఇంచెస్ ఏవైతే ఫ్యాబ్రిక్స్ తీసుకున్నామో వాటిని ఇలా మనం జాయిన్ చేసుకోవాలి. నాకు తెలిసి ఈ టైప్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా, కోన్ షేప్ ఫోల్డ్ చేసి మధ్యలో మనం ఏదైతే థ్రెడ్ అనుకున్నామో దాన్ని పెట్టేసి స్టిచ్ వేసేయడమే. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇలా నేను 2 తీసుకున్నాను అనమాట. సో ఇటు 2 అటు 2 అని అనుకున్నాను. మీరు ఇంకా పొడుగ్గా పెట్టుకొని 3-4 అలా కూడా పెట్టుకోవచ్చు. సో 2 అనేది డ్రెస్కి సరిపోతుంది. సో అటు ఇటు కూడా ఇలా 2 పెట్టేశాక సో ఇప్పుడు పైనుంచి మనం ఏదైతే 6 ఇంచెస్ తీసుకున్నామో ఆ పెద్ద దాన్ని మనం జాయింట్ కనిపించకుండా ఉండడం కోసం అనమాట. సో జాయింట్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుని కిందకి లాగేసుకుంటే అది మనం ఏదైతే జాయిన్ చేసామో అది కనిపించదు. సో దీనికి ఆ 2 కొమ్మల్లాగా ఉంటాయి, చాలా బాగుంటుంది. లుక్ అయితే హెవీగా కనిపిస్తుంది అనమాట బ్యాక్ సైడ్. సో చూసారు కదా నేను ఇలా రెండింటికి రెడీ చేసేసుకున్నా. సో కంప్లీట్గా డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ కింద నేను రెండింటికి జిగ్జాగ్ చేపించేసేసా. అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నార్మల్ అంటే వైర్ కాకుండా నార్మల్ జిగ్జాగ్ చేపించేసాను. సో ఫైనల్గా డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది గైస్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ నేను దీన్ని వైట్ కలర్తో పేర్ చేసాను. ఇంతకుముందు బ్లాక్ బ్లౌజ్తో పేర్ చేశాను కానీ బ్లాక్ అంత లుక్ లేదు. సో అందుకే వైట్ లేకే ఇంకా చున్నీతో పేర్ చేసాం. లుక్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి గైస్. బాయ్.